పరీక్షల పేపర్ లీక్ కేసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి కేసుల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. పేపర్ లీక్లతో విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి. కేంద్ర ప్రభుత్వం అయితే ఏదైతే నీటికి సంబంధించిన లీకేజ్ విషయంలో దేశవ్యాప్తంగా గందరగోళం అదే ధర్నాలతో ఉత్తడిపోతుందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఎవరైతే ఆ లీక్ కు పాల్పడ్డారో, బాధితులు ఉన్నారో వారిపైన కఠినమైన శిక్షలు వేసేందుకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడము దీంతో ఒక అడుగు ముందుకేసిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా ఏదైతే దేశవ్యాప్తంగా నీట్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇటు ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ జనతా పార్టీలో ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు ఒక మెట్టు దిగి వచ్చి వాళ్ళతో చర్చలు జరపడం అనంతరం దానికి సంబంధించి ఎవరైతే దీనికి లీకేజ్ కి పాల్పడుతున్నారో అటువంటి వారి త్వరగా శిక్ష పడి కఠినంగా శిక్షించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి అధికారులు ఎవరైతున్నారో వారి త్వరగా దానికి సంబంధించి ఏ ప్రాసెస్ ఉందో దానికి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా నరేంద్ర మోడీ అధికారులకు ఆదేశించడం ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సర్వత్రా న్యాయం జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తే దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కంటే మరేది ముఖ్యం కాదని నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం. దానికి సంబంధించి నరేంద్ర మోడీ త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి లీక్ గానీ ఇతర విషయాల్లో ఏదైతే జరుగుతున్నావో వాటి విషయాలపైన కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పచెప్పి దానికి శిక్ష ఎవరైతే నేరాలకు పాల్పడతారో, ఎవరైతే మరీ ఇంకా ఇలాంటి లీకేజీలకు పాల్పడతారో వాళ్ళకి త్వరగా శిక్షించే విధంగానే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. కఠినంగా శిక్షించే వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా నరేంద్ర మోడీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి నీట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని నరేంద్ర మోడీ ట్వీట్ చేసినప్పటికీ దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తిరిగి ట్వీట్ చేస్తూ ఏదైతే నరేంద్ర మోడీ చెప్తున్నారో దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తులను నాశనం చేస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా ఆయన రిటర్న్ గా దానికి సంబంధించి కూడా ట్వీట్ చేశారు. అయితే ఏదైతే ఇటు సోనం వాంగ్చుక్ గానీ అదేవిధంగా కాంగ్రెస్ జనతా పార్టీ నాయకులు కానీ ఏదైతే చెప్తున్నారో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసిన తర్వాత ఏదైనా ఉండే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలన్నదే వాళ్ళ ప్రధాన డిమాండ్ గా పడుతుంది. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినప్పుడు కూడా దానికి సంబంధించి ముందుగా ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే మరణించారో వారికి ₹1 కోటి పరిహారం చెల్లించాలి. ఇవన్నీ చర్యలు తీసుకున్నారంటే పార్లమెంట్ లో చర్చలు జరగాలి. వీటన్ని విషయాలు అనంతరమే ఇవన్నీ ఒప్పుకుంటామని కూడా విద్యార్థి సంఘాల అదే కాంగ్రెస్ పార్టీ రీట్వీట్ చేయడం అనేది చూస్తుంటే దీనికి సంబంధించి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తుంది. దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కంటే ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్ గా కనబడుతుంది. అయితే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నీటికి సంబంధించి లీక్ విషయంలో ఇటు ఎవరితో చర్చించని కాంగ్రెస్ పార్టీతో కానీ అదేవిధంగా సోనా సింగ్ తో చర్చించని బీజేపీ పెద్దలు రెండు సార్లుగా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన వారితో నేతలతో చర్చించడం, వారికి చర్చలకు ఆహ్వానించడం కూడా చూస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు కింది దిగే వారి చర్య ఏదైతే ఆందోళన చేస్తున్నారో ప్రయత్నం అయితే చేస్తుంది. రావాలి. ఇప్పటికే సిబిఐ కస్టడీలో ఉన్న ముఠాలు కావచ్చు, కోచింగ్ సెంటర్ నిర్వాహకుల విచారణ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల ఎలా వేగవంతమయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు అయితే ఓకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేస్తామని చెప్పారు. అదే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరికి అందులోనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనికి ఎవరికి శిక్షిస్తారో, అదే ఎవరి కోసం ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేది కూడా ఒక దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ అయితే ఇప్పటి వరకు రాదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి విధి విధానాలు ఏంటనేది కూడా త్వరలో తెలుస్తుంది. విధి విధానాలు ఏంటి అనేది తెలిసినప్పుడే మనం చూస్తాం. ఈ సిబిఐ కోర్టు కానీ అదేవిధంగా ఏదైతే లీక్ విచారణ చేస్తున్న వారికి పైన వీరిని అందుబాటులో తెస్తారో లేకపోతే లీక్ కేవలం
లీక్ కు పాల్పడిన వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం లీక్ కు సంబంధించిన ఏదైతే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందో దానికి సంబంధించిన దోస్తులు కూడా 13 మందిని వారిని అరెస్ట్ చేసి ఉన్నారు, అరెస్ట్ చేశారు. వారిని కూడా దీనిలో తీస్తారు. లేక మిగతా వారిని ఎవరు ఏ అంశాలపై అనేది విధి విధానాలు అయితే ఇంకా ఖరారు కాలేదు. విధి విధానాలు అయినప్పుడు మనం దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎవరికి ఎలాంటి వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయని కూడా చూసే అవకాశం అయితే ఉంది. కావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.